కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే పార్టీ పరంగా ఇక చూడు ఏది న్యాయస్థానాలలో వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిందని చెప్తా ఉన్నారు. న్యాయస్థానాలలో ఎందుకు నిర్ణయం వస్తుంది? వీళ్ళు నిజంగా వీళ్ళు ఏ కులాలు ఎన్ని ఉన్నాయని లెక్క చూపెట్టిన న్యాయస్థానానికి చూపెట్టలే. కోర్టులో కేసేసింది ఎవరు? బుట్టంగారి మాధవరెడ్డి. సుప్రీంకోర్టులో కేసేసింది ఎవరు? వీళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. హైకోర్టులో కేసేసింది మీరే, సుప్రీంకోర్టులో కేసేసింది మీరే, మీ సామాజిక వర్గానికి సంబంధించి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 4 కోట్ల జనాభాను కంట్రోల్ చేయగలిగిన రేవంత్ రెడ్డి ఒక ఇద్దరు మనుషులు, ఒక ఇద్దరు వ్యక్తులను కోర్టులో కేసు విత్డ్రా చేసుకోమని కంట్రోల్ చేయలేడా? ఎందుకు చేయలేడు? చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే వాళ్ళ సామాజిక వర్గానికి మేలు జరుగుతుంది, ఎంతో కొంత నేను కొట్లాడకుండా నా సామాజిక వర్గం నుంచి కొట్లాడుతున్నారు కాబట్టి బీసీ ప్రజలను నిజంగా నేను 42% రిజర్వేషన్ ఆపలేకపోయినా ఇంటర్నల్గా వీళ్ళు ఆపుతున్నారు కాబట్టి సంతోషపరంగా ఇది మాకు సంతోషమైన వార్త అని వీళ్ళు చెప్తా ఉన్నారు.